చలికి రకరకాలుగా ఉంటుంది. ముక్కులు గారుతున్నాయి, గొంతు మంటగా ఉంది. ఇవి తగ్గాలంటే ఒక బిళ్ళ వేయాల్సిందే. బిళ్ళ వేస్తే గాని పనులు చేసుకోలేని పరిస్థితి నాది. 4 తుమ్ములొచ్చినా, గొంతు మంటగా ఉన్నా అన్నిటికి టాబ్లెట్సేనా? అయినా అవి తగ్గటానికన్నా టైం ఇవ్వు అని మా ఆయన అంటా ఉంటాడు. మా ఆయన అన్న మాటకి మీరే న్యాయం చెప్పాలండి. లెగిస్తే టాబ్లెట్ ఏస్తామని అంటారు. నాకు తెలుసు టాబ్లెట్‌లు ప్రతి చిన్న వాటికి వేయకూడదని. కానీ ఏం చేయాలి? ముక్కులు చీదుకుంటూ, దగ్గుతూ, తలనొప్పితో బాధపడుతూ పనులు చేసుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటది. సరే మా ఆయన చెప్పినట్లు 4 రోజులు రెస్ట్ తీసుకుంటా టాబ్లెట్స్ వేసుకోకుండా. అవే తగ్గుతాయిలని. మరి ఇంట్లో పనులెవరు చేసి పెడతారు? సరే ఈ 4 రోజులు పనమ్మాయిని పెట్టుకో అక్క అని మీరు అనకండి. ఆ పనమ్మాయిని పెట్టుకునే బదులు మంచం మీదే అతుక్కొని 4 రోజులు ఏడ పనులు ఆడ వదిలేయటమే బెస్ట్. నాకు పని వాళ్ళు చేసే పని అస్సలు నచ్చదండి. ఛీ! నిన్నెవరు బాగు చేయలేరు అక్క అని తిట్టుకోకండి. దగ్గు జలుబు పుణ్యాన గొంతు పోతే మా వాళ్ళని పొద్దున్నే నిద్ర లేపడానికి ఇంకో సగం గొంతు పోతుంది. లెగండి లెగండి నిద్ర లెగండి అని అరవాలి వంటగదిలో నుండి. ఈ రోజు పొద్దున్నే నాకు ఒక ఐడియా వచ్చిందండి. కూరగాయల బండి వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు పెట్టుకున్నట్టు రికార్డు ఉంటది కదా కూరగాయలే కూరగాయలే అని. ఆ రికార్డర్ నేను కూడా లెగండి నిద్ర లెగండి అని రికార్డ్ చేయడం బెస్ట్ ఏమో అనిపిస్తుంది. పనులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా సింపుల్ గా కర్రీస్ చేస్తాను. టమాటా పప్పు, వంకాయ ఫ్రై ఎంత తొందరగా అయిపోయిద్దంటే నేను చెప్పేది వండటం గురించి. 10 నిమిషాల్లో చేసే టమాటా పప్పు, వంకాయ ఫ్రై ఈ రెండిటి కాంబినేషన్ సూపర్ గా ఉంటది కదా. ఇంతకుముందు దేవుడి సామాన్లు సబీనా చింతపండు వేసి తోమేదానండి. మరి ఈ చలికాలం అయితే చింతపండు పులుపుకి చేతులన్నీ పగిలిపోయేవి. ఇప్పుడు ఓన్లీ పీతాంబరి వేసే తోముతున్నానండి. తొందరగా తెల్లగా కూడా వచ్చేస్తున్నాయి. చింతపండు కూడా అవసరం లేదు. చేతులు కూడా పాడవటం లేదు. మీరు దేవుడి క్లాత్లను ఎలా వాష్ చేస్తారు? సెపరేట్ గా బకెట్ ఉంటదా? నేనైతే దేవుడి క్లాత్లు ఉతకడానికి మాత్రమే సెపరేట్ గా ఈ బకెట్ తీసుకున్నా. బాగుంది కదా చిన్నగా.